హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు ఏదైతే సంఘటన జరిగిందో, దురదృష్టవశాత్తు ఒక తల్లి తన ఆ తొక్కిసలాటలో తల్లి తన ప్రాణాలు కోల్పోవటం, ఆమె బిడ్డ ఆ రోజు కోమాలోకి వెళ్ళటం, నాకు ఇందాక తెలిసింది దేవుడి దేవల తను డేంజర్ నుంచి బయటపడ్డాడని చెప్పి. బట్ ఆ సంఘటనకి కారణమైన ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడాలి. మన కోర్టులు, మన పోలీసులు, మన న్యాయ వ్యవస్థ మనకుంది. చట్టం ప్రకారం వాళ్ళు ఏదైతే తప్పు చేశారని చెప్పి కోర్టులు నిర్ణయిస్తాయో దాని ప్రకారం వాళ్ళకి శిక్ష పడాలి. అలాగే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలి. ఇదంతా వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఆ రోజు ఆ సంఘటన దగ్గర నుంచి ఈరోజు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి వరకు ఎవరు కారణం? ఈ ఇష్యూ ఇంత పైకి వెళ్ళిపోయి ఇంత సీరియస్ సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము అంటే దీనికి కారణం ఎవరు? ఆ రోజు థియేటర్కి వచ్చిన అల్లు అర్జున, పోలీసులా, థియేటర్ యాజమాన్యమా, ఎవరు? అంటే మనకి కంటికి కనిపించే వాళ్ళు చాలామంది ఉన్నా కంటికి కనిపించిన ఇంకో శక్తి ఉంది. ఎవరు అంటే కొంతమంది అభిమానులు, మేబీ అభిమానం ముసుగేసుకున్న కొంతమంది సోషల్ మీడియా వారియర్స్. వాళ్ళ వల్లే ఈ ఇష్యూ ఇంత పెద్దదైంది. రోజు రోజుకి సోషల్ మీడియా అనేది పెరిగిపోతూ ఉంది. సోషల్ మీడియా వాడకం పెరిగిపోతూ ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఇలాంటి ఇష్యూలు మనకి ఇంతకుముందు జరగలేదంటే జరిగినాయి. సినిమా ఆడియో ఫంక్షన్స్లో జరిగినాయి, సినిమా రిలీజ్ అప్పుడు థియేటర్స్ దగ్గర జరిగినాయి, ప్రభుత్వ కార్యక్రమాల్లో జరిగినాయి, పొలిటికల్ పార్టీ మీటింగ్స్లో జరిగినాయి. కానీ అప్పుడు అభిమానుల రియాక్షను, ఇప్పుడు అభిమానుల రియాక్షను చాలా డిఫరెంట్గా ఉంది. మనలో ఒకడు, మన అభిమాని, మనం థియేటర్కి వెళ్ళాం, ఒకళ్ళు చనిపోయారు అని తెలిసినప్పుడు మనం ఆ బాధితులకు అండగా నిల్చునేవాళ్ళం. వాళ్ళకి శాంతన చేకూరేలాగా మాటలు చెప్పేవాళ్ళం, మీకున్నాము అని చెప్పి ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళం. కానీ ఈసారి అభిమానులు ఎలా అయిపోయారంటే కొంతమంది, అందరూ కాదు, కొంతమంది పర్టికులర్లీ గ్రూప్ ఆఫ్ పీపుల్ సోషల్ మీడియాని వేదికగా చేసుకొని వాళ్ళు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయంటే రెచ్చగొట్టే దూరంలో ఉన్నాయి, హేట్రెడ్ని పెంచే దూరంలో ఉన్నాయి. వాళ్ళు ఎంత దూరం వెళ్ళిపోయారంటే సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, ముఖ్యమంత్రినే ట్యాగ్ చేసి బూతులు తిట్టే స్థాయికి వెళ్ళిపోయారు. సంఘటన జరిగింది. మీరు చెప్పండి, మనలో చాలామంది రియాక్షను, అరే ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఎవడైనా పెళ్ళం బిడ్డలతో వెళ్తాడారా అని చాలామంది రియాక్షన్ అయి ఉంటుంది. అభిమానులు అవ్వచ్చు, అభిమానులు కాని వాళ్ళతో అవ్వచ్చు, ఎవరిదైనా అవ్వచ్చు. కానీ మీరు కొంచెం ఆలోచించండి, ఇలా జరిగిన తర్వాత వాళ్ళ తన భర్త ఎవరైతే ఉన్నాడో ఆయన ఫస్ట్ రియాక్షన్ ఏమై ఉంటుంది? అనవసరంగా సినిమాకి వెళ్ళానరా అని ఆయన అనుకుని ఉంటాడు కదా. మనం ఆయన కుదిరితే ఆయనకి ఒక శాంతి చేకూరేలాగా ఏదైనా 4 మాటలు చెప్పాలి. కానీ ఫస్ట్ ఆ సంఘటన జరిగిన తర్వాత వచ్చిన కామెంట్స్ కానీ, ఏమైనా ట్వీట్లు కానీ అన్నీ అయ్యే ఆయన్నే బ్లేమ్ చేస్తూ వచ్చినాయి. ఆయన ఒక్కడే బాధ్యుడా? ఇంకెవ్వరు బాధ్యులు కాదా? సినిమాకి రావటం ఆయన తప్ప? థియేటర్ వాళ్ళు తప్పు కాదా? అల్లు అర్జున్ తప్పు కాదా? పోలీసులదేం తప్పు లేదా? ఎవ్వరు ఇందులో బాధ్యులు లేరా? ఆయన మీలాగా అభిమాని కదా, మీలాగా అభిమానంతో వచ్చాడు. ఇలా జరిగిద్దని తెలిస్తే వస్తారా ఎవరైనా? రారు కదా. అయిపోయింది, సరేలే, అందరి రియాక్షన్ కామన్ రియాక్షన్ ఇదే ఉంటుందని చెప్పి నేను మామూలుగానే అనుకున్నా. అల్లు అర్జున్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యాడో, బెయిల్ మీద అరెస్ట్ అయ్యాడో, అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ మీద ఎప్పుడైతే రిలీజ్ అయ్యాడో, దాని తర్వాత ట్విట్టర్ మొత్తం కొంతమంది అభిమానులు, అందరూ కాదు, కొంతమంది అభిమానులు వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? అదే సినిమాలో ఒక డైలాగ్ ఏదో ఉంటుంది, తొక్కలో గవర్నమెంటు, తొక్కలో పోలీసులను, తొక్కలో ఏదో ఒక డైలాగ్ ఉంటుంది. దాన్ని పెట్టి, ఆ వీడియోని పెట్టి, వీళ్ళు తొక్కలో ముఖ్యమంత్రి, తొక్కలో గవర్నమెంటు, తొక్కలో పోలీసులు అని చెప్పి ట్వీట్లు చేస్తా, దాని కింద ఆ వ్యక్తుల్ని, ఆ పర్టికులర్ వ్యక్తుల్ని ట్యాగ్ చేసుకుంటా, బూతులు తిట్టుకుంటా సునకానందం పొందారు. మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళు మీ తోటి వేరే ఫ్యాన్స్ అనుకుంటున్నారా, లేదంటే వేరే హీరో అనుకుంటున్నారా? మీరు వాళ్ళని ఎవరు అనుకుంటున్నారు? సోషల్ మీడియా వాడకం ఎంత పెరిగిపోయిందంటే చిన్న చిన్న కుర్రాళ్ళు వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్లు, ఒక అకౌంట్ క్రియేట్ చేయడం ఈజీ, సింపుల్ థింగ్. ఒక మొబైల్ నెంబర్, ఒక ఓటీపీ క్రియేట్ చేయి, ఎవడో ఫోటో పెట్టుకో, ఏదైనా వాగు, నీ ఇష్టం, ఏదైనా తిట్టు. కానీ మీరు అర్థం చేసుకుంది ఏంటంటే, మీరు అభిమానం అనే పేరుతో మీరు ఏదైతే పని చేస్తున్నారో నీకేం పోదు. ఎందుకంటే నీ ప్రొఫైల్ పిక్ లేదు, నీ అడ్రస్ లేదు, నువ్వు ఎవడో కూడా తెలియదు, గొట్టంగాడి నిన్నెవరో ఏం చేయరు. కానీ నువ్వు ఎవరి కోసం చేస్తున్నావో ఆ హేట్రెడ్ మొత్తం, నువ్వు ఏదైతే హేట్రెడ్ పెంచావో అది మొత్తం వాళ్ళకి వెళ్తుంది. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో గవర్నమెంట్ని తిడుతున్నారు, ముఖ్యమంత్రిని తిడుతున్నారు అని చెప్పి నీట్గా స్పెసిఫై చేశారంటే రీజన్ ఇదే అయ్యి ఉండొచ్చు. ఒక పక్కన ఒక ఇష్యూ జరిగిన తర్వాత ఆ ఇష్యూ ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది.
అభిమానులుగా మీరు ఆ టర్నింగ్ నుంచి దాన్ని ఎలా కాపాడాలి అని చూసుకోవాలి తప్పితే, ఎందుకంటే అల్లు అర్జున్ ఎప్పుడైతే ఇది జరిగిందో వేరే పార్టీ వాళ్ళు వేరే స్టాండ్ తీసుకున్నారు దానికోసం. గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తా. వాళ్ళకి సంబంధం లేదు అసలు ఇష్యూలో. మీరు నిజమైన అభిమానులు అయితే అందులోంచి బయటకు వచ్చేలాగా ఇందులో వాళ్ళని కామ్ డౌన్ చేస్తా, గవర్నమెంట్ని కామ్ డౌన్ చేస్తా, మాటలు చెప్తా, మేము ఉన్నాము, మీ స్టాండ్ తీసుకుంటాము, మీరు అసలు అక్కడ జరిగిన సంఘటన జరిగిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళని విజిట్ చేసి వాళ్ళకి ఏదైనా చేసి అలాంటివి ఏదైనా ప్రొజెక్ట్ చేసుకోవాలి తప్పితే, రాజకీయ పార్టీస్ అందులోంచి వచ్చిన అంటే మీరు కొంతమంది కనిపించేవాళ్ళు, కనిపించిన శక్తులు ఇంకొన్ని, మీరు అది కూడా గమనించుకోలేకపోయారు. దాన్ని ఎంజాయ్ చేస్తా దాన్ని పెద్ద చేసుకున్నారు. అంతెందుకు నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి వచ్చే ముందు కూడా ఎవరో ఒక అతను ఏదో ట్వీట్ చేశాడు, నాది రికమెండేషన్లో వచ్చింది. ఆ రోజు వాటర్ తాగుతా ఒక ఫంక్షన్ జరిగింది కదా, ఆ ఫంక్షన్లో వాటర్ తాగుతా ఏ వాటర్తో అయితే టీఎస్ గవర్నమెంట్ని గెలికాడో అదే వాటర్తో సమాధానం ఇచ్చాడు, నీ గట్స్కి యాడ్స్ ఆఫ్ అంట. ఏందిరా ఇది, నీకేంటి ఆషామాషిగా ఉందా? ఈ రెచ్చగొట్టే ధోరణి ఏదైతే ఉందో అది మీకేం కాదు. మీరు అభిమానించే వాళ్ళని పడతేస్తుంది. మీరు సినిమా చూసి సినిమాలో ఉన్నట్టు మన హీరోలు ఉంటారు బయట కూడా, మావాడు సినిమాలో సీఎంని మార్చేసాడు కాబట్టి బయట కూడా మార్చేయగలడేమో అన్న రేంజ్కి వెళ్ళిపోతాయి మీ థాట్స్. కనుక ఆ రేంజ్కి వెళ్ళిపోతే ఇంకంతకన్నా మూర్ఖత్వం లేదు. మీరు అందరూ అభిమానులు అంటే కొంతమంది అభిమానులు, పర్టికులర్ అభిమానులు, వాళ్ళు ఆ ఫ్యాన్ పేజీలు పెట్టుకోవటం, లేదంటే ఆ ట్వీట్స్ చేయటం, దాని కింద మిగతా వాళ్ళు రెచ్చిపోవటం, దాని కింద ఎందుకు ఇది హేట్రెడ్ స్ప్రెడ్ చేసి ఏం చేయాలి? ఆ రామ్ చరణ్ ఏదో డోప్ సాంగ్ అనేది వచ్చింది, వెంటనే పైన రేస్ గుర్రం అల్లు అర్జున్ డ్యాన్స్, కింద రామ్ చరణ్ డ్యాన్స్ కంపేర్ చేస్తా, అల్లు అర్జున్ పొగుడుతా, రామ్ చరణ్ తిడతా, ఒక రీల్, ఇంకా కామెంట్స్లో కొట్టుకోవటం. బాధ్యతారాహిత్యంగా మన యువత లేదంటే కుర్రవాళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ ఆ యాంగిల్లోకి వెళ్ళిపోతున్నారు. నార్త్ వాళ్ళు కొంతమంది, అరే వీళ్ళు సినిమా వాళ్ళు పిచ్చోళ్ళు, వాళ్ళని అసలు వాళ్ళ అభిమానం వేరేలా ఉంటుంది, వాళ్ళు హీరోల్ని గాడ్స్ డెమీ గాడ్స్ లా పూజిస్తారంటే మనం ఇంకా దాన్ని అదొక కాంప్లిమెంట్గా తీసుకొని ఇంకా మనం రెచ్చిపోతున్నాం. ఎస్, నేను సినిమా పిచ్చోడిని, బట్ ఓ లిమిట్ ఉంటుంది కదా, ఎంతవరకు అంతవరకే ఉంటుంది. మీరు ఫ్యాన్స్ నిజంగా మీరు చదువుకున్న వాళ్ళనే కాదు, చదువుకున్న వాళ్ళు కూడా సినిమా టికెట్ని ఒక 1000 రూపాయలు పెట్టినప్పుడు వాళ్ళే 1000 రూపాయలు పెట్టారంటే అది బయట 2000 3000కి వెళ్ళిపోతుంది. ఆన్లైన్లో 1000 రూపాయలకి ఉన్నది ఫస్ట్ 2 రోజులు 3 రోజులే. ఆ 3 వరుసలు తప్పితే మిగతావన్నీ అసలు అవన్నీ బ్లాక్ చేసి ఉన్నాయి. మీరు దాన్ని క్వశ్చన్ చేయాల్సింది పోయి, మీరు అభిమాన సంఘాలు మీరు వెళ్ళి చూసుకోవాల్సింది పోయి, వెళ్ళి సార్ తగ్గించండి, ఎలాగా ఇలా అయితే అంత ప్రీమియర్స్ అయితే మాత్రం సరే వర్త్ 1000 రూపాయలు వర్తే, కానీ బయట 1000 రూపాయలు ఉండదు, 2000 3000కి వెళ్ళిపోద్ది, సామాన్యులకి కష్టం, చూసుకోండి, అలాంటి మాటలు లేవు. మీరేనే కాదు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా నాకు నిజంగా షాక్కి గురయ్యాను నేను ఆ రోజు. ఒకళ్ళేమో నేను 1000 రూపాయలకు కొన్నాను టికెట్ అని చెప్పి కాల్ రాగేస్తేలే, నువ్వు 1000కే కొన్నావు, నేను 2000కి కొన్నా 3000కి కొన్నాను కాల్ రాగరేశారు. నాకు అర్థం కాలే, ఏంది మీకు ఏం కావాలి, రికార్డ్సా? మన డబ్బులు, మన జేబులో డబ్బులు 2000 3000 వెళ్ళిపోతున్నాయి, అది వద్దా? అభిమానం వేలం వెర్రిగా మారిపోయి ఆ రికార్డ్స్లోకి మనం వెళ్ళిపోయి, ఒకప్పుడు ఉండేది మధ్యలో తగ్గింది, మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ పెరిగిపోయింది ఆ రికార్డులు, ఆ కలెక్షన్స్, అందులోకి దిగిపోయి అది ఆ కలెక్షన్స్ పెంచడానికి అసలు మనకేంటి సంబంధం, మీకేంటి సంబంధం? ఒక ఇష్యూ అయిన తర్వాత దాన్ని రెచ్చగొడతా, లేదంటే వాళ్ళని క్రిటిసైజ్ చేస్తా ఎందుకు పెట్టాలి? సోషల్ మీడియాని మనకి ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది కదా, సోషల్ మీడియా నిజంగా మనకి ఏదైతే ఆధార్ వచ్చిందో ఎస్పెషల్లీ ఇండియాలో, ఆధార్తో అనుసంధించాలి సోషల్ మీడియా అకౌంట్స్. అప్పుడు చూడాలి వీళ్ళు ఇంత బాగా ఎలా కామెంట్ చేయగలుగుతారా, ఎంత సోషల్ మీడియా బుల్లింగ్ అనేది అంత పెరిగిపోయిందో. పోలీసులు ఈరోజు లిటరల్గా ఎంత పోలీసులు మీటింగ్స్ కొన్ని చూశాను, వాటి గురించి మాట్లాడచ్చో తెలియదు, కానీ వాళ్ళని మీరు క్రిటిసైజ్ చేయటం వల్ల ఇదంతా వాళ్ళు పర్సనల్ అబ్యూస్ చేశారు మీరు వాళ్ళని. మీరు నిజంగా అల్లు అర్జున్కి అభిమానులా, లేదంటే అభిమాన ముసుగులో మీరు అభిమానులుగా ఉంటే కొంతమంది మీరు స్టార్ట్ చేసిన దాన్ని వేరే వాళ్ళు టేక్ ఓవర్ చేసుకొని ఫినిష్ చేస్తున్నారా మీరు గమనించుకోండి. మీరు అలాంటి వాటిని పట్టుకొని అలాంటి వాటిని డిఫ్యూజ్ చేస్తూ ఉండాలి తప్పితే ఆ మంటలు ఇంకా పెరిగిపోయేలా చేస్తున్నారు. అది దానివల్ల ఎవరికి నష్టం అంటే మీరు అభిమానించే వాళ్ళకి నష్టం. మీరు అది గుర్తించుకోవట్లేదు, అది గుర్తించండి. పోలీసులు ఉంది, ఒక సిస్టమ్ ఉంది, చట్టం ఉంది,
నిజంగా అల్లు అర్జున్ కనుక దానికి బాధ్యుడైతే, నిజంగా పోలీసులు ఆయనకి చెప్పుంటే, చెప్పిన తర్వాత కూడా ఆయన వెళ్లకుండా ఉండుంటే, ఆయన వల్ల జరుగుంటే ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇప్పుడు నీ కుటుంబానికి అలా జరిగితే నువ్వు అలా కోరుకుంటావు కదా. నిజంగా బాధ్యుడైతే, నిజంగా పోలీసులు బాధ్యులైతే పోలీసులు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అక్కడ ఉన్న పోలీసులు కూడా శిక్ష పడాలి. థియేటర్ బాధ్యులైతే కనుక థియేటర్ వాళ్ళకి కూడా శిక్ష పడాలి. నిజంగా అల్లు అర్జున్ వస్తున్నాడంటే వీళ్ళు వద్దన్నారా లేదా, పోలీసులు పర్మిషన్ ఇచ్చారా లేదా, ఇలాంటి చాలా విషయాలు మనకు సోషల్ మీడియాలో ఎక్కడ కనిపించవు అంత నీట్గా. నిజం అన్నది వాళ్ళ ముగ్గురు నలుగురు మధ్యలోనే ఉంది. ఇక్కడ ఎవరైనా తప్పించుకున్నా పైన దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. మీరు మధ్యలో దూరి మీరు దాన్ని పెద్ద చేసి మీరు అభిమానించే వాళ్ళకి నష్టం చేకూరుస్తున్నారు. రేపన్న రోజు అది మీ వైపు వస్తే కనుక మీరు అందులో ఇరుక్కుంటారు. ఐపీ అడ్రస్లు ఏవో పట్టుకొని మిమ్మల్ని టార్గెట్ చేశారనుకోండి, టార్గెట్ ఇన్ ద సెన్స్ మీరు వాళ్ళని కిలికితేనే, లేదంటే సీఎం వాళ్ళని సీఎంఎల్ని ట్యాగిల్ చేస్తా మాట్లాడింది ఆ స్వామి. మీ కెరీర్స్ ఏమవుతాయి చూసుకోండి. అభిమానుల వల్లే ఇష్యూ పెద్దదైంది. అభిమానం అనే ముసుగులో కొందరున్నారు. అభిమానులు కాకపోయినా ఈ ఇష్యూని వాడుకుందాం అని చెప్పి కొంతమంది అందులో దూరారు. వాళ్ళ వల్లే ఇంత పెద్దదైంది ఇది. సినిమా ఇష్యూ అనలేండి, ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంది అని చెప్పడానికి చాలా దూరం వెళ్ళిపోయింది ఇప్పుడు. సో నెక్స్ట్ ఒక ట్వీట్ చేసేటప్పుడు కానీ, ఒక కామెంట్ చేసేటప్పుడు కానీ కొంచెం ఆలోచించి చేయండి. ఏం మాట్లాడుతున్నాం, ఎవరికైనా ఇదిగా ఉంటుందా, అది హేట్రేడా, మనం ఏం స్ప్రెడ్ చేస్తున్నామని. దీనివల్లే ఇదే మూలం. మనకే ట్విట్టర్ అకౌంట్ ఉంది, లేదంటే మనకే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, మనదెవడు వేరే వాళ్ళు చూడరు అనుకోవద్దు. అందరికీ ఉన్నాయి. అందరూ అవి చూస్తారు, చెప్తారు, సార్ మీ మీద ఇలా ట్విట్టర్లో ఇలా అంటున్నారు, సార్ మీ మీద ఇలా అంటున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఇలా అంటున్నారు, ఇలాంటి పోస్టులు పెడుతున్నారు. వస్తాయి. పోలీస్ డిపార్ట్మెంట్ బ్లేమ్ చేస్తే వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు. చట్టంకి అతీతంగా మాత్రం ఎవరేం చేయలేరు కదా, చట్టాలను దాటి ఎవరేం చేయలేరు కదా. ఎవరు తప్పు చేస్తే అది ప్రూవ్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుంది. మన ఎవరి అభిమానైనా సరే మన వాళ్ళు తప్పు చేస్తే శిక్ష పడాలని కోరుకోవాలి. ఎందుకంటే మనకు ఒకవేళ అన్యాయం జరిగితే అందులో మనం ఉంటే మనం కోరుకుంటాం కదా. సింపుల్ అంతే. కానప్పుడు మన స్టాండ్ తీసుకోవాలి, నుంచోవాలి, దాని గురించి పెట్టాల్సిన పద్ధతిలో పెట్టాలి. చీఫ్ మినిస్టర్ సార్ అని, పోలీస్ సార్ అని చెప్పి వాళ్ళ పొజిషన్లో ఉన్నారు. దే ఎర్న్డ్ ఇట్. వాళ్ళేం సింపుల్గా వచ్చేయలేదు. సింపుల్గా మనం సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసినంత ఈజీగా, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినంత ఈజీగా చేయలేదు. అది చదువుకున్నారు, కష్టపడ్డారు, అలా పొజిషన్స్లోకి వచ్చారు. వాళ్ళకి ఆ రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. సార్ చూడండి, ఇవి కూడా ఫ్యాక్ట్స్ అయి ఉండొచ్చు, ఇవి కూడా రీజన్స్ అయి ఉండొచ్చు, వీటిని కొంచెం క్రాస్ చెక్ చేయండి, పెట్టే విధంగా పెట్టాలి. అంతేగాని మీరు వాటితో మీరేదో మీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం, లేదంటే మీరు ఆ టైంలో ఒక సాటిస్ఫాక్షన్ ఫీల్ అవడానికి ఒక ట్వీట్ వేసేసి వాడిని తిట్టేసాం అనుకుంటే మీ వాడికే నష్టం జరిగింది. సో నాకు అనిపించింది ఇది. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ జరుగుతుంది, మీరు ఎవరి సైడ్, అసలు ఎందుకు జరిగింది ఏంటి అంటే, వాళ్ళిద్దరిది కాదు ఇది. ఇద్దరు వేరే వేరే విధంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. బట్ ఇంత పెద్దదవడానికి కారణం మాత్రం ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఈ కామెంట్స్, ఈ ట్వీట్లు, ఈ పోస్ట్లే. వాటి వల్ల ఇంత పెద్దదైంది ఇష్యూ. బట్ పెద్దదైతే కూడా ఒక అందుకు మంచిది అనిపిస్తుంది. కొన్ని విషయాలు ఎక్స్పోజ్ అవుతాయి, కొంతమంది మనం చూడగలుగుతున్నాం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అన్నది. మీ ఒపీనియన్ కూడా దీని మీద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.